ఏపీలో సమ్మె విరమించారు జూనియర్ డాక్టర్లు. సమ్మెను విరమిస్తున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం హైకోర్టుకు నివేదించింది. తమ డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని జూడాలు అభ్యర్థించింది. ఇక 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఏపీలో సమ్మె విరమించారు జూనియర్ డాక్టర్లు. అయితే తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేలాగా ఆదేశాలు ఇవ్వాలని జూడాలు అభ్యర్థించారు హైకోర్టును. సమ్మెను విరమిస్తున్నట్లుగా జూడాల సంఘం నివేదించింది హైకోర్టుకి. తమ డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని జూడాలు అభ్యర్థించారు హైకోర్టుని. దీంతో 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సునీల్, గడిచిన 16 రోజులుగా జూనియర్ డాక్టర్లు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేసేటటువంటి సమ్మెని విరమిస్తున్నట్టు ప్రకటించారు. గడిచిన 16 రోజులుగా వారి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ స్టైపెండ్ పెంపుదల, పదవీ విరమణ వయసు పెంపుదల తదితర డిమాండ్లతో కూడిన అంశాల పట్ల జూనియర్ డాక్టర్లు ప్రభుత్వంతో దశల వారీగా చర్చలు జరిగాయి. కానీ ఎక్కడ కూడా ఆ చర్చలు 3 విడతలుగా గడిచిన 16 రోజులుగా 3 విడతల చర్చలు జరిగాయి. అయినప్పుడు కూడా ప్రభుత్వంతో జరిపినటువంటి చర్చలు విఫలమైనటువంటి నేపథ్యంలో సమ్మె కొనసాగిస్తామని చెప్పేసి జూనియర్ డాక్టర్ల సంఘం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజా ప్రయోజన వాద్యం హైకోర్టులో దాఖలైంది. దీంతో హైకోర్టు దీనిపైన జోక్యం చేసుకుంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో అత్యవసర సేవలు కూడా గడిచిన వారం రోజులుగా నిలిచిపోయాయి. దీంతో అత్యవసర సేవలు నిలిచిపోవడంతో రోగులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రకరకాల అంశాల పట్ల ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళేటటువంటి రోగులందరూ కూడా అవస్థలు పడుతున్నారనేటటువంటి అంశం గురించి కూడా ప్రభుత్వం కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం దానిపైన హైకోర్టులో ఈరోజు అత్యవసర విచారణ జరిగింది. ఈ పరిస్థితుల్లో జోడాలు హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి విన్నవించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి హైకోర్టు కూడా సూచనలు జారీ చేసింది. 2 వారాల్లోగా జూనియర్ డాక్టర్ల సమస్యల పట్ల నివేదిక ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమిస్తున్నట్టుగా ప్రకటించారు. మొత్తం మీద 30% తమకు స్టైపెండ్ పెంచాలనేటువంటి డిమాండ్తో జూనియర్ డాక్టర్లు గడిచిన 16 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు. గడిచిన వారం రోజులుగా అత్యవసర వైద్య విభాగాలను కూడా సేవలన్నీ కూడా నిలిపివేశారు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో అన్ని రకాల ప్రభుత్వంతో 3 విడతలుగా చర్చలు జరిగాయి. కానీ 3 విడతలుగా జూనియర్ డాక్టర్ 5%, మరొక కేటగిరీలో 3% పెంచుతామని చెప్పేసి మాత్రమే ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో 5% పెంచుతాం, అదేవిధంగా 3% ఏడాదికి ఒకసారి 3% పెంచుతామనేటటువంటి అంశాన్ని ప్రభుత్వం జూనియర్ డాక్టర్ల సంఘంతో జరిగినటువంటి చర్చల సందర్భంగా స్పష్టం చేసింది. అయితే దీనికి జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు ఏమాత్రం అంగీకరించలేదు. కనీసం 20% అయినా పెంచాలనేటటువంటి డిమాండ్తో వారు సమ్మె కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం మీద ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన రానటువంటి నేపథ్యంలో ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలమవడంతో సమ్మె కొనసాగుతూ ఉంది. ఈరోజు హైకోర్టులో జరిగినటువంటి ప్రజా ప్రయోజన వాద్యం నేపథ్యంలో సమ్మె విరమిస్తున్నట్టు, రోగులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్ల సంఘం హైకోర్టుకు తెలిపింది. దీంతో 2 వారాల లోగా వారికి సంబంధించినటువంటి అంశాలు, వారి డిమాండ్లు, ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనేటటువంటి అంశం దిశగా హైకోర్టుకి నివేదిక ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సునీల్. ఓకే జయరాజ్, థ్యాంక్ యూ.